హాయ్ అండి, ఆలు పులావ్ చేయనీకే చూపిస్తున్నా. ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. 4 బిర్యానీ ఆకులు, చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 5 యాలకులు, ఒక స్పూను సాజీరా. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, సారీ ఫ్రెండ్స్, పచ్చిమిర్చికి ఎండుమిర్చి చెప్పేసిన మర్చిపోయి, కొన్ని ఉల్లిగడ్డలు చిన్న సైజు, 2 మీడియం సైజు ఆలుగడ్డలు వేసుకున్నాం. అలాగే 1 క్యారెట్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి మగ్గాక కొంచెం 4 టమాటా ముక్కలు మీడియం సైజ్ చిన్నవి, ఇవి కూడా 1 నిమిషం పాటు మగ్గాలి. అలాగే 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇది కూడా మగ్గాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది కదా ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని రెండు స్పూన్లంతా కారం వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెము పుదీనా ఆకు, అరకట్ట వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అరకట్ట కొత్తిమీర, ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇలా కడిగిన దాంట్లో వేసుకోవాలి కదా. గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంది కదా, అది వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు పెరుగు కూడా మంచి కావాలి. ఇవన్నీ లమ్మగాక మేము అప్పుడప్పుడే కడుక్కొని వేసుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టిన అవసరం ఏం లేదు. ఇలా మగ్గాక ఇట్లా రైస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి.
రైస్ ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యంకి గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలి. 1.5. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ బియ్యం. దానికి 4.5 గ్లాసు వాటర్ పోసిన. అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మీడియం తీసుకోవాలి ఫ్రెండ్. అన్నీ వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోవాలండి, మళ్ళీ అడుగు పట్టుకుంటుంది. ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రైస్ మొత్తం ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అంతేనండి, ఆలు పులావ్ రెడీ అయిపోయింది. ఇక ఆలు పులావ్ రెడీ అయిపోయింది కదండి. దాని మీదకి చికెన్ కర్రీ వండేస్తున్నాం. ఇగో సగం ఏమో ఎండి కొబ్బరి, 5-6 వెల్లుల్లి, అల్లం ముక్క, దాసిన చెక్క 4 ముక్కలు వేసుకున్నా చిన్న చిన్నవి, 5 ఏమో యాలకులు, 5 ఏమో లవంగాలు వేసుకున్నా. ఇవి మిక్సీ పట్టుకోవాలండి. ఇందాక చూపించిన కదండి మసాలా దినుసులు, ఇగో ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఇలా గ్రైండ్ అయింది కదా, ఇట్లా వేసుకోవచ్చు. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకోవాలి తగినట్టు చికెన్కి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఒకటి చిన్న సైజు ఉల్లిగడ్డ, ½ కేజీ చికెన్ అండి. మంచిగా వాష్ చేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలి చికెన్. కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి ఇట్లా కలుపుకొని చిన్న సైజ్ అంతా టమాటాల ముక్కలు 3 పోసుకున్నాము. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. చికెన్ మగ్గింది కదండి. మన
గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోస్తున్నా. గ్లాస్న్నర పోసుకోవాలండి. ఈ చికెన్ ఉడికేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టినాం కదండి, కొంచెం వాష్ చేసుకొని ఇట్లా పిసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా పిసుకొని ఇగో గుజ్జు ఉంచుకోవాలి. ఇట్లా ఈ చెత్త అంతా తీసేసుకోవాలి. జొన్న పిండి వేస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 3 స్పూన్లంతా జొన్న పిండి వేసుకోవాలి. జొన్న పిండి కూడా ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చూసుకుందామండి. చికెన్ ఉడికింది కదండి, ఇప్పుడు ఈ జొన్న పిండి గుజ్జు అంతా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత ఉడికినాక 1 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా, అవి అన్నీ కొబ్బరి, ఇలాచి లవంగాలన్నీ లాస్ట్కి వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని, మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలండి. కొంచెం ఇది 1 నిమిషం పాటు ఉడికినాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. అరర కట్ట. ఇది కూడా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. అంతే, అయిపోయింది చికెన్ కర్రీ. నా స్టైల్లో ఇలా వండుకుంటామండి. నచ్చితే మీరు కూడా వండుకోండి. అంతేనండి, అయిపోయింది చికెన్. ఆలు పులావ్, చికెన్ తినేయడమే. ఇంకా ఇక్కడ ఆలు పులావ్, ఇక్కడేమో చికెన్ కర్రీ. ఇదిగోనండి ఆలు పులావ్ రెడీపోయింది. ఇది చికెన్ కర్రీ. ఇందాక వండినాం కదా అదే. ఇగో మా పిల్లలకు పెడుతున్నా. ఇన్ని రోజులు 8 శనివారాలు తినలేము కదండి. ఇన్ని రోజులు తినలేము కదా. 7 శనివారాలు వ్రతం చేసినాం వెంకటేశ్వర స్వామిది. 2 నెలలు తినలేదు. మా పిల్లలు చూసి ఒకటే ఆనందం పడుతున్నారు. ఆలు పులావ్, చికెన్ కర్రీ. ఇగో వాళ్ళకి పెడుతున్నా, ఇట్లా తింటారు చూడండి. ఇగోనండి ఆలు పులావ్ పొడి పొడిగా వచ్చింది మంచిగా. చికెన్ కూడా ఇగో కర్రీ మంచిగా గుజ్జు వచ్చింది. జొన్న పిండి వేసినా కదా. వేడి ఆలు పులావ్లో వేడివేడిగా చికెన్ కర్రీ.
మస్తు టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.